సుధక్క, నాకెప్పటినుంచో నిన్నొకటి అడగాలని ఉన్నది. అడగన్నా అద్దా అని ఆలోచిస్తూ ఉన్నా, నువ్వేమని అనుకుంటావేమో అని. అయ్యో, మనం ఇరుగు పొరుగు వాళ్ళము, బాగా తెలిసిన దానివి. నా దగ్గర అడగడానికి ఎందుకు అంత మొహమాట పడుతున్నావు? ఏంటో అడుగు. మీ ఆయననేమో ఎలక్ట్రీషియన్ పని చేస్తాడు. ఏదో కొంత డబ్బులు వస్తాయి, ఏదో అట్లా ఒక నెల అట్లా వచ్చిన పైసలతోని సర్దుకపోతా ఉంటావు నువ్వు. నాకు తెలిసిన ముచ్చటే కదా. కానీ అయినా కూడా నువ్వు ఎలా సంతోషంగా ఉంటావు? అబ్బే, అన్ని సంతోషాలను ఎప్పుడూ ఇవ్వదక్క. ఉదాహరణకి నీకు చెప్తాను, నువ్వేమనుకోకు మరి. ఇప్పుడు మీ ఆయన ఉన్నాడు, నువ్వేమో ఎప్పుడు చీరనే కట్టుకుంటావు. డ్రెస్సులు గిట్లా, పంజాబ్ డ్రెస్సులు గిట్లా, జీన్స్లు గిట్లా ఎప్పుడూ వేయవు. ఎందుకు? ఆయనకు అవన్నీ నచ్చవు. అందుకే నేను చీరలే కట్టుకుంటాను. నువ్వేమో బాగా చదువుకున్న దానివి, పెళ్ళికి ముందు ఉద్యోగం చేస్తూ ఉండేదానివి. ఇప్పుడేమో మానేసావు. ఎందుకక్క? నాకు అవన్నీ నచ్చవు. ఇంట్లో ఉండి పిల్లలను నన్ను చూసుకొని చెప్పాడు, అందుకే వదిలేశాను. ఏదైనా పండుగ వచ్చిందనుకో, మీ ఆయనకి చెప్పడానికి నువ్వు భయపడతావా లేదా అక్క? ఇంటికి వెళ్ళడానికి, అమ్మ వాళ్ళ ఇంటికి. ఎప్పుడు ఏమంటాడో అర్థం కాదు. నాకు చాలా భయమేస్తుంది. చాలా భయపడుతూనే అడుగుతాను పండుగ వచ్చినప్పుడు మా ఆయన ఇంటికి వెళ్ళాలా వద్దా అనేది. అక్క, మీ ఇంట్లో చాలా కార్లు ఉన్నాయి కదా, మీ ఆయన నువ్వు ఎప్పుడు కలిసే వెళ్తారా ఎటన్నా బయటికి వెళ్తే? ఆయనకి ఎన్నో పనులు ఉంటాయి. ఏదో డ్రైవర్నిచ్చి పంపిస్తాడు ఎప్పుడైనా ఎటన్నా బయటికి వెళ్ళాలంటే. అది వదిలేయి. మరి వంట వండేటప్పుడు నీకేమన్నా సహాయం చేస్తాడా ఇంట్లో? ఏదో అన్ని పనులు నేనే చేసుకుంటాను. ఎప్పుడూ ఫోన్లలో బిజీగా ఉంటాడు మా ఆయన. ఏదైనా చెప్పినా కూడా చిరాకు పడతా ఉంటాడు. అందుకే నేను చెప్పడం కూడా మానేశాను. వ్యక్తి సంతోషంగా ఉండాలంటే దానికి కారణం స్వేచ్ఛ. ఇప్పుడు నువ్వు చీర కట్టుకోవాలి అని చెప్పేది మీ ఆయననే. నీకు ఇష్టమైంది డ్రెస్సు, నువ్వెందుకు వదిలేసావు దాన్ని? మీ ఆయన వద్దన్నాడని. నీ ఇష్టాన్ని నువ్వు వదిలేసావు ఒకరి కోసం. సరే, అది పక్కనుంచు. నువ్వు ఎటన్నా వెళ్ళాలన్నా కూడా మీ ఆయనని అడగడానికి నువ్వు భయపడతావు. ఎందుకు? నీకు ఆ స్వేచ్ఛ లేదు మీ ఆయన ముందు చెప్పే అంత. నువ్వు చాలా తెలియకలదానివి. ఎంతో బాగా చదువుకొని కష్టపడి ఉద్యోగం తెచ్చుకున్నావు. కానీ పెళ్ళైన తర్వాత వదిలేసావు. ఎందుకు? మీ ఆయన వద్దన్నాడని కదా. కానీ నీకు ఉద్యోగం అంటే చాలా ఇష్టము. ఎంతో కష్టపడి చిన్నప్పటి నుంచి కోరికతో, కృషితో చదువుకున్నావు. అవును సుధా, నువ్వు చెప్పింది నిజమే. నువ్వు ఎటన్నా బయటికి వెళ్ళాలన్నా కూడా మీ ఆయన నీతోని రాడు. ఏదో డ్రైవర్నిచ్చి పంపిస్తాడు. మీ ఆయన నీతోనున్నప్పుడే కదా నువ్వు సంతోషంగా ఉండేది. నీకు ఏదన్నా వంట పనిలో సహాయం చేయాలన్నా కూడా చెయ్యడతాను. ఎప్పుడూ చిరాకు పడుతూనే ఉంటాడని చెప్పావు. ఇక అంత చిరాకు పడుతున్న వ్యక్తితో నువ్వెలా సంతోషంగా ఉంటావు? అన్నిటికీ ఇదొద్దు, అదొద్దు, ఇలా ఉండు, అలా ఉండు అని ఆంక్షలు అలా పెడతా ఉంటే ఎవరు మాత్రం సంతోషంగా ఉంటారు? ఎవరి జీవితాన్ని వాళ్ళు బతకనివ్వాలి, వాళ్ళకు నచ్చినట్టు. అప్పుడే ఒక వ్యక్తి అయినా, ఒక స్త్రీ అయినా, మనమైనా సంతోషంగా ఉంటావు. అందులో నేను చాలా అదృష్టవంతురాలక్క. మా ఆయన ఎప్పుడు నేను చెప్పిన దానికి అడ్డు చెప్పాడు. నీకు నచ్చినట్టు ఉండు, నీకేం కావాలంటే అది తెచ్చుకో అని చెప్తాడు. అలా అని నేను దుబారా ఖర్చు ఏం చెయ్యను. కానీ నన్నుగా బ్రతకనిస్తున్నాడు మా ఆయన. అది చాలు. ఇక ఇంకేం కావాలి? డబ్బు ఒకటే అన్నిటికీ కారణం కాదు కదా. డబ్బు ఒకటే అన్ని సంతోషాలను ఇవ్వదు ఎప్పుడు. మన జీవితంలో స్వేచ్ఛ అనేది ఎంతో ముఖ్యం. మనల్ని మనలా బ్రతకనివ్వాలి. అదే నిజమైన సంతోషం. సుధా, చిన్నదానివైనా కూడా ఎంత బాగా చెప్పావు నువ్వు. చాలా అదృష్టవంతురాలు అమ్మ సుధా. సురేష్ నిన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు. నిన్నుగా బ్రతకనిస్తున్నాడు. నీ అభిప్రాయాలకు గౌరవం ఇస్తున్నాడు. అంతకంటే ఏమి కావాలి? ఆ అదృష్టం దక్కలేదు. ఎన్ని అంతస్తులు, హోదాలు, కార్లు, బంగ్లాలు, నగలు ఉన్నంత మాత్రాన ఏం లాభం? చేతి కింద ఎన్నో నౌకర్లు ఉన్నారు, అయినా కూడా ఏం లాభం? మన మనసులోని మాట చెప్పుకోవడానికి ఒక వ్యక్తి లేకపోతే ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు. నా మాటకు గౌరవం కూడా లేదు ఆ ఇంట్లో. నేనెప్పుడు ఏది చెప్పాలన్నా కూడా చాలా భయపడుతూ చెప్తున్నా మా ఆయనకి. నా ఇష్టాలకు విలువే లేదక్కడ. ప్రతిదానికి ఇదొద్దు, అదొద్దు అని ఆంక్షలు పెడుతూనే ఉంటాడు. నాకు ఇష్టమైన ఉద్యోగాన్ని కూడా మానేశాను. కష్టపడి చదివిన ఉద్యోగాన్ని, మంచిగా బ్యాంకులో మేనేజర్గా పనిచేసేదాన్ని నేను. మా ఆయన వద్దన్నాడనే ఒక్క విషయంతోనే వదిలేశాను. ఇక అలా ఇవే కాదు, అలాంటి చిన్న చిన్న విషయాలు ఎన్నో ఉన్నాయి చెప్పాలంటే. అవన్నీ నాకు చాలా బాధగా అనిపిస్తాయి. అలా అని నేను డబ్బున్నా అని అవి చూసుకుంటూ సంతోషపడలేను. ఒక మనిషి మన మాటకు గౌరవం ఇస్తేనే మనకు సంతోషము. మా ఆయన నేను ఉన్నా లేనట్టే అనుకుంటాడు. ఆ గౌరవము నాకు ఎప్పుడూ లేదు. నన్నుగా బ్రతకనివ్వడమే లేదు. నన్నుగా బ్రతకనిచ్చినప్పుడే నాకు సంతోషము. హలో ఫ్రెండ్స్, హాయ్.
డబ్బు ఎప్పుడూ అన్ని సంతోషాలను ఇవ్వదు కదా. మనల్ని మనలా బ్రతకరించినప్పుడే మనకి సంతోషము. అన్ని ఆంక్షలు అడ్డులు చెప్తా ఉంటే ఎవరికి మాత్రం సంతోషంగా ఉంటుంది. మనం అప్పుడు మన స్వేచ్ఛను కోల్పోతాం. ఒక మనిషికి స్వేచ్ఛ ఉన్నప్పుడే వాళ్ళు సంతోషంగా బ్రతకగలరు. వాళ్ళ ఇష్టాలని ఎవరైతే గౌరవిస్తారో వాళ్ళు మనతో ఉన్నప్పుడే మనం సంతోషంగా ఉంటాము. అంతే కదా ఫ్రెండ్స్. మీకు కూడా చాలా మంచి అర్థం చేసుకునే భర్త దొరికారని నేను అనుకుంటున్నాను. మీ మాటలకు గౌరవం ఇచ్చేవారు, మీ అభిప్రాయాలను ఇష్టపడేవారు, మిమ్మల్ని మిమ్మల్నిగా బ్రతకరిచ్చేవారు, ఆంక్షలు చెప్పకుండా ఉండేవారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మీరు ఎన్నో నోటిఫికేషన్స్ వస్తాయి మీ ఫోన్కి. నేను కొత్త కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీరు చూడగలుగుతారు. మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరము. మీరు సబ్స్క్రైబ్ చేస్తారని ఒక చిన్న ఆశతో విరామం తీసుకుంటున్నాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.